ఇప్పుడు ఇంకో కంటెంట్ ఇస్తా. ఉన్న కోళ్ళని కొట్టాలి. ఎట్లా కొట్టాలంటే ఉన్నాయా సచ్చినాయా బీకినాయా తెలియదు. చెక్ చేసుకుంటాం. అగో మెసులుతా ఉన్నాయి కోళ్ళు. ఇప్పుడు మనం మెసులు దాన్ని చెడగొట్టుండ అంటే అటు ఇటు ఊపాలి. అటు ఇటు ఊపాలంటే చేతితో దమ్మని అనుకుంటారు. కొడుతున్నాయి మాట ఇటే గతైనవు చూసుకుంటున్నాను. ఇట్లా కొడుతుంది. కోళ్ళు ఉన్నాయా అయితే ఉన్న కోళ్ళు వీక్తాయి. ఉతక్కున్నాయని కోళ్ళు వీక్తాయి. అంతే కోళ్ళని. ఇది మాకే కష్టం వచ్చిన పొడి పాములా ఇదే ఇది పోతా ఏంది బతుకు పెట్టా. నువ్వు బతకాలే. నీతో నేను చికెన్ తీసుకుని తినాలి. మనకు అవన్నీ రాదు కానీ ఏదో అట్లా 4 రోజులు ట్రై చేసుకుంటూ చూసుకోవాలి. దానికి నీకేం లేదు. బండి ట్రబుల్ ఇచ్చింది కాబట్టి దాని కారణంగా మనం ఇంకో బండిని తెప్పించి దీంట్లో కోళ్ళు దాంట్లో వేసుకుంటా, దాంట్లో మళ్ళీ లెక్క చేసుకుంటా, లెక్క పెట్టుకుంటా, మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, సూపర్వైజర్తో మాట్లాడి, డీసీ మాట్లాడి, కంప్యూటర్తో మాట్లాడుకొని తర్వాత మనం ఇంకో సప్లైలో మొదలు పెట్టుకొని సప్లై క్లియర్ చేసుకొని మనం తర్వాత పైసలు తీసుకొని ఇంటికి పోయిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలు లేచి వచ్చి బండి కాడికి పోయి బండి అద్దాలు క్లీన్ చేసుకొని ఉన్నాయి ఇంజన్ కూలింగ్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దారి నుంచి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని పిల్లగాళ్ళని పనులను పిలిచి వాళ్ళకి అన్నం పైసలు ఇచ్చి అన్నం ఇట్లా తెప్పించుకోమని చెప్పాలి. తెప్పించుకున్న తర్వాత మనం ఆడ పోయి కోళ్ళు చూసి మాట్లాడి ఎంత వెయిట్ వస్తుంది, ఎన్ని కోళ్ళు వేస్తే ఎన్ని వెయిట్ వస్తున్నాయి అవన్నీ చూసుకొని మాట్లాడుకొని క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకోటి కాంటా వేస్తే ఒక జాలికి ఎన్ని కోళ్ళు వేస్తారు, ఒక జాలికి ఎన్ని కోళ్ళు వేస్తలేరు అనేది ఒక వెయిట్ ఉంటుంది. వెయిట్ని బట్టి మనకు జాలిని బట్టి వెయిట్ వేయగలదు. అడ్డం వేసినాం అనుకో ఉన్న కోళ్ళని తప్పునాన్ని చంపుకున్న వాళ్ళు అంటాం. కాబట్టి దానికి జాలికి ఒక లెక్క ఉంటుంది. లెక్కతో పాటు ఎన్ని కోళ్ళు వేస్తున్నాం, ఎన్ని వేస్తున్నాం అనేది ఒకరు మాట్లాడుకుంటా చూసుకుంటే వేయాలి. ఎప్పుడైనా ఎట్లా పడితే అట్లా వేసినాం అనుకో, సరే 15 కోళ్ళు అయితే 16 కోళ్ళు వేసినాం అనుకో, ఉట్టపునైనా చస్తాయి. అది అమ్ముదు ఉండదు. చచ్చిపోయినా అనుకో ఎవడు కొనడు, ఏం ప్రయోజనం ఉండదు. దాన్ని తీసుకొని కూడా ఎవడు కొనడు, దాన్ని ఎవడు తినడు. ఎట్లయినా కోళ్ళు చంపిన తర్వాతనే ఎవడైనా కొడతానని నాకు తెలుసు. కానీ బతుకున్న కోడిని కోసిన తర్వాత కొట్టగలడు. ఎవడైనా సొసైటీ అయినా ఎవడైనా తీసుకోతాడు. చనిపోయిన కోళ్ళని ఎవరైనా తీసుకోతాడు? ఎవరు తీసుకోగలేరు. కాబట్టి అది బతుకున్నప్పుడే తీసుకొని పోయి చికెన్ షాప్లో పెడితే అది కోస్తారు వాళ్ళు. చచ్చిపోయిన కోళ్ళని పెడితే ఎవడైనా తింటాడు? ఎవరు తినడు. కాబట్టి బతుకున్న కోళ్ళని తీసుకోవాలి. బతుకున్న కోళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ నుంచి టైంతో అంతా ఇంత ఒక బాక్స్కి 16 కోళ్ళు వేసినాం. 16 కోళ్ళు వేస్తే మేము వేసిన దాంట్లో వచ్చేది 15,000. 15,000 మా వెయిట్ లాస్ పోయి ఎంత వెయిట్ లాస్ డబల్, వెయిట్ లాస్ తక్కువనా ఎక్కువనా అవన్నీ ఉంటాయి. మేము 16 కోళ్ళు వేసినాం. 16 కోళ్ళ 32, 36, 38, 39, 40 అట్లా వచ్చినాయి. దాంట్లో 1 కిలో పోతుంది. ఎట్లయినా 1 కిలో 200 గ్రాములు లేదా 300 గ్రాములు ఎట్లయినా పోతాయి. పోయి దాన్ని ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే స్టేట్లకు అట్లా ఇట్లా అని అంత పోయింది ఇంతమంది ఇచ్చిరు అంతమంది ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పుకొని తర్వాత మన 1000 రూపాయలు మన జీతం మనం తీసుకొని తర్వాత మనం పోయిన తర్వాత మనం స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం రావాలి. సోమవారం ఉండదు, ఆదివారం ఉండదు, ఏ వారం ఉండదు. ఏం చికెన్ తింటారా మరి ఏం తింటారో మనకే తెలియదు. కానీ డైలీ కంటిన్యూ చికెన్ గిరాకీ జరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా చికెన్ తింటే ఉంటారు. ఏమవుతుందో ఏందో నాకైతే అర్థం కాదు. కానీ పొద్దుగాల కరెక్ట్ మేము మా షాప్ కరెక్ట్ 6:10 ఆల్రెడీ ఓపెన్ అయింది. షాపు ఓపెన్ అయింది కాబట్టి నడుస్తుంది. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తింటారా పడదింగుతారా నాకే తెలియదు. కానీ 100,000 మంది తింటారు. నా అందాజ బట్టి చెప్తున్నాను నేను.
వందల వేల మంది తింటారు. వందల వేల లక్షల మందిని చూసిన నేను. ప్రతి ఒక్క షాప్లో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఏ ఊరైనా గిరాకీ గిరాకీ గిరాకీ. తింటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు తీసుకుని ఏం తీసుకుంటారు? ఒకరోజు తింటారు. ఆయన సొసైటీ అప్లా లేదు కదా. రాజ్యాలు, దేశాలు మనుషులు పెరిగారు. మనుషులు పెరిగిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి అది పెరుగుతూనే ఉంటాయి, తింటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అది మనం ఏం చేయలేము, సొసైటీని కూడా ఏం అనలేము. వాళ్ళు ఇష్టం, తినేటోళ్ళు తింటారు, పోతేటోళ్ళు పోతారు, మనకేం అనలేము. కాబట్టి మన డ్యూటీ మనం కంటిన్యూ చేసుకుంటూ పోతేనే వాళ్ళు ఇష్టం, కొనేటోళ్ళు కొంటారు, వద్ద పోయేటోళ్ళు పోతారు. తిక్కలేం కదా నాకు రోడ్ల మీద తిరిగి. ఇంకేమో బండి రాదు. బండి ఎప్పుడు వస్తుందో ఏదో అర్థమవుతలేదు. అదొక టెన్షన్ అయిపోయింది. ఏంది ఒకటి గారని కాదు, మొత్తం దాంట్లో ఉన్నది 5,50,000 కోళ్ళు. అంటే దాని వెయిట్లో 1,00,000 వెయిట్ లాస్ పోతుంది. ఇవాళ ఇట్లాగైనా పోతాయి. 1,50,000 వెయిట్ పక్కా పోతుంది ఇవాళ. ఎందుకంటే చాలాసేపు బండి ఆగింది, ఇబ్బంది అవుతుంది కాబట్టి. అని గాలి లేదు. ఈ పాటికే 8 కోళ్ళు చచ్చినాయి. 8 కోళ్ళు చచ్చిన దాంట్లోకి వెళ్ళి 8 దాంట్లోకి వెళ్ళి అందులో మైనస్ కొడతారు. మైనస్ కొట్టి చూస్తారు కదా. సగంలో సగం కోళ్ళు పోతాయి. ఎట్లాగైనా సగంలో సగం కోళ్ళు పోతాయి. కానీ మన పని ఏదో మనం చూసుకుంటే అది మనకు మంచిది. ఎందుకంటే సగం పోతుంది కాబట్టి అది మన దాంట్లోకి రాదు. మనకే హ్యాండ్ ఓవర్ ఉండదు, మనకు సంబంధమే ఉండదు అది. కానీ ఒక్కొక్క లంజోడుకులు ఉంటారు చూడు, డ్రైవర్లు అయినా కానీ, సేట్లు అయినా కానీ, ఎవడైనా కానీ ఒక్కొక్క తీరుగా మాట్లాడతాడు. అమ్మ వీనితో ఏం రాబాయి, వీడేది కావాలనే బండి ఖరాబ్ చేసిండు, ఎగస్ట్రాలు మాట్లాడుకుంటా డ్రైవర్ బండి ఇష్టం అయిన దబాయించి. అంటే అట్లుండదు, రోడ్డుని బట్టి ఉంటుంది. ఒక్కొక్క రోడ్డు ఘాట్ రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో అంత దారుణంగా ఉంటాయి. చెప్పలేము అది. గుంతలలో పోవాలే. మేము పోయిందేమో ఆడుందా కొండ, ఈడ ఉందా కొండ మీద పోయినాం మేము. కొండ మీద రోడ్ అనేది కిందికి గుంతలు ఉన్నాయి. గుంతలు ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. అది గుంతలు ఉన్నదాన్ని ఎట్లాగైనా అడ్జస్ట్ చేసుకొని ఎట్లాగైనా దాన్ని నిమ్మలంగా దింపుకుంటారా. అదే మా బండి గుంతల్లో అయితే ఏం పరిస్థితి అవ్వ మరి. మళ్ళీ అటు చూసే లొయ్య ఉంది, ఇటు చూసే గుట్టు ఉంది. కింద పడితే ప్రాణం పోతుంది. ఏముంది, 3 ప్రాణాలు పోతాయి నా వల్ల. ఉత్త పుణ్యం నా వల్ల 3 ప్రాణాలు పోతాయి. నేను పోతా, వాళ్ళు పోతారు. కోళ్ళు చికెన్ షాప్ వాళ్ళు లాస్ అవుతారు, సేటోళ్ళు కాదు. ఏం ప్రయోజనం? అందుకే ఎంత జాగ్రత్త నడుపుకోవాలన్న బండి అంత జాగ్రత్త మాత్రమే నడపాలి. నాకు రైడర్ని, నా బొచ్చు, నాకు తిప్పడం తెలుసు అనుకుంటా ఉంటే ఉన్న ప్రాణం పోతుంది. ఉండే తీరులో ఉండాలి, ఉండే తీరుగా డ్రైవింగ్ చేసుకోవాలి, ఉండే తీరులోనే పోవాలి. నేను దొక్కటోనైతే మీకన్నా దారుణంగా దొక్కుతాను నేను. అని ఎందుకు అవసరమా? నిమ్మలంగా పోతే అదే నిమ్మలంగా పోతుంది. అవసరమా మనకు? నిదానమే ప్రధానం, చాలు. అవసరం లేదు నాకు డ్రైవింగ్ ఎక్కువ పికప్. నిమ్మలంగా పోతా, నిమ్మలంగానే వస్తా. తొక్కాలనిపిస్తే మాత్రం నాలాగా ఇవ్వడం అంత పోతాను నేను.